హాయ్ అండి, కీర ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా గిన్నె పెట్టుకొని అందులో సరిపడా పాలు వేసుకోవాలి. తర్వాత పక్కన కడాయి పెట్టుకొని అందులోని మనం సరిపడా నెయ్యి వేసుకోవాలి. అందులోని సన్నటి సేమియా వేసుకొని బాగా ఇలాగా కలుపుకోవాలి. లైట్ రెడ్డిష్ కలర్లో రావాలి. ఇంకోండి ఇలా రావాలి. ఇలా వచ్చిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. కాగుతున్న పాలులోకి ఇలాగా మనం యాలక్కాయలు వేసుకోవాలి. నేను ఈ కీర్ కోసం 5 పాల ప్యాకెట్లు వేసుకున్నానండి. ఎందుకంటే కొంచెం అందరికీ పంచడానికి ఉంటుందని వేసుకున్న తర్వాత అందులో సరిపడా పంచదార వేసుకోవాలి. వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేయాలి. పంచదార అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి గరిటెతో. పాలు పొంగొచ్చేంత వరకు మనం కలుపుకోవాలి. ఇందులోని మనం ఇందాక తీసుకున్న సేమియాని వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా మెల్లమెల్లగా కొద్ది వేసుకుంటూ కలుపుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ కడాయిలోని నెయ్యి తీసుకొని అందులో ఇంకోండి ఇలాగా బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ చిన్న ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా బాదం వేసి మనం కొంచెం గరిటెని బాగా కలుపుకోవాలి, కొంచెం రెడ్డిష్ కలర్లో వచ్చేలాగా. తర్వాత జీడిపప్పులు వేసుకొని దాన్ని కూడా మిక్స్ చేయాలి. ఇది కూడా కొంచెం లైట్ రెడ్డిష్ కలర్ రావాలి. తర్వాత ఇందులో కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకొని లైట్గా, మరీ ఎక్కువగా కూడా లైట్గా కలుపుకోవాలి. తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇది లాస్ట్లో మిగిలిపోయిన ఈ నెయ్యిని కూడా మనం ఇందులోనే వేసుకోవచ్చు. ఇలా నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అంతేనండి, కీర్ రెడీ. మా ఆయనగారు ఆ కీర్ని నాకు మా అబ్బాయికి తినిపిస్తున్నారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా అబ్బాయి కూడా టేస్ట్ చేశాడు. ఈ కీర్ చేయగలిగానంటే మా ఆయనగారి సహాయంతో. టేస్ట్ మాత్రం చాలా 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 బాగా వచ్చింది. సూపర్గా ఉంది. సాయంత్రం మేము అలాగా సరదాగా సినిమాకి వెళ్ళామండి. మా కాకినాడలో ఉన్న మల్టీప్లెక్స్కి వెళ్ళాం. అక్కడ చాలా డెవలప్ చేశాడు, మొత్తం రీమోడలింగ్ చేశాడు. ఈ మల్టీప్లెక్స్ వచ్చి సూపర్గా ఉంది. మా అబ్బాయి అయితే ఇంక చెప్పక్కర్లేదు, ఆటే ఆట. ఇంక చూడండి ఎలా పరిగెడుతున్నాడు, ఆగమన్నా ఆగట్లేదు. చూడండి, ఆనందం వచ్చింది ఒక్కసారిగా. మా ఆయనగారిని పట్టుకోవడానికి వెళ్తున్నారు, అయినా ఆగట్లేదు. మా భయం ఏంటంటే పరిగెట్టి ఎక్కడ పడిపోతాడని చెప్పి వాడిని పట్టుకోవడమే సరిపోయింది. అదిగోండి ఆట, ఎక్కడికి వచ్చినా ఆటే మా అబ్బాయికి. ఇది ఇంకా విశాలంగా ఉందేమో, ఇక్కడ కిందంతా ఫుల్గా ఆడేస్తుంది. మా ఆయనగారు మాత్రం చాలా సిగ్గుపడిపోతున్నారండి హాయ్ చెప్పడానికి. మా అబ్బాయి మాత్రం అసలు తగ్గేదిలే అంటూ ఫుల్గా ఆడేస్తున్నాడు. మీకు ఒకసారి ఫుల్గా చూపిస్తానండి లాస్ట్గా. ఇదిగోండి మల్టీప్లెక్స్, ఫుల్ లైటింగ్స్ తోటి ఎంత చక్కగా బాగుంది. మా అబ్బాయి స్లో మోషన్ రన్నింగ్ అండి. అక్కడి నుంచి ఇంకా పరిగెడేస్తున్నాడు, ఆటే ఆట, అస్సలు ఆగడు కదా. పరిగెట్టి చూపిస్తున్నాను నేను ఎలా పరిగెడుతున్నానో చూడు అని చెప్పి. ఫుల్ ఆట అండి బాబోయ్. మా అబ్బాయి ఇప్పుడు వాళ్ళ డాడీతో కలిసి మెట్లు ఎక్కుతూ వెళ్తున్నాడు. చాలా జాయిగా ఎక్కుతున్నాడు, స్లోగా. మా నాన్నగారు ఎక్కిస్తున్నారు. వాడికి చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయిపోతున్నాడు మొత్తం చూసి. ఇదంతా మిర్రర్స్తో చేశారండి. ఇక్కడ ఈ సైడ్ మన లెఫ్ట్ సైడ్ వచ్చి మొత్తం ఫుడ్ సెక్షన్. టోటల్ ఇక్కడ 3 స్క్రీన్స్ ఉన్నాయి. ఇప్పుడు మాకు వచ్చిన స్క్రీన్ వచ్చి సెకండ్ స్క్రీన్. గీతాంజలి మూవీకి వచ్చామండి. గీతాంజలి మళ్ళీ వచ్చింది మూవీకి. మూవీ అయితే బాగుంది, కామెడీగా ఉంది చాలా. ఇదండి మొత్తం లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుందండి. లైటింగ్ మొత్తం ఫుల్ లైటింగ్స్. ఇంకా మా అబ్బాయి వెయిటింగ్ చేస్తాడు, ఎప్పుడు వస్తుందా అని చెప్తుందా అన్నట్టు. యాడ్స్ కూడా అసలు చూసేస్తున్నాడు, డిస్టర్బ్ చేయొద్దు అంటున్నాడు. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.